మన్నాగ చవితికి ఇంత బాగా అవుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు. నా చేతులు అయితే బాంబు పేలిపోయింది అనమాట. నా చేతులు బాంబు పేలిపోద్దని నేను ఎప్పుడు అనుకోలేదు. హాయ్ గైస్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఇట్రా, హ్యాపీ నాగల చవితి అందరికి. ఇప్పుడు పొట్ట మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ మేము కలిసి వచ్చాము నాగల చవితి. మా అమ్మ అదే మా ఫ్యామిలీ. మేము వంట చేసి మూల పెట్టి రావాలి. ఇటు నుంచి మరి పోయి ముట్టించుకోండి. చూపించారు కదా ఇందాకలే. బన్నీ వాళ్ళకి చేద్దాం కానీ రాకు అక్కడ అలా అగ్గి అందుకోండి ఒకసారి. అగ్గి అందుకోమి అందుకో ఎలుగురా ఎలుగొచ్చి అందుకో చూడటి ఎలుగురా ఎలుగొచ్చి ఆవిడ రెండు అందుకో. నీళ్ళు ఇచ్చాను ఇప్పుడు ఆవిడ చేయికి నేను. 3 కన్నాలు ఉన్నాయి ఇక్కడ. అట్యా అక్కడ కాదు ఎక్కడ అక్కడ ఇక్కడ ముందారు ఇది ఉంది. ముందారు ఎక్కడ ఉంది ఇక్కడ చేసిస్తావుదా. ఎన్ని చోట్ల ఎత్తుకేమో పొట్టులో గట్ట ఎక్కడ దొరకలేదు. మూలకి ఉండింది అనమాట. ఇక్కడ అడవిలాగా ఉండింది. కత్తి పట్టుకుని కెలిగితే ఇప్పుడు బాగా సాఫ్ చేసాను అనమాట. ముందు సంవత్సరం అయితే పొట్ల గట్ట బాగా దొరికేవి. పొట్ల కరువు లేదు. ఈ సంవత్సరం పొట్ల కరువు అయిపోయింది. ఆవిడ మా పెద్దమ్మ. నువ్వు లయ్యా లక్కీయా? లక్కీ అక్కడికి వెళ్ళింది. లక్కీ అమ్మా బాంబుకి ముచ్చి జాగ్రత్త. నాగరాజు ఆయగా ఒక జాగ్రత్త. ముక్కువా పొట్లు ఎతికి ఏకం కలిసిపోయి లాస్ట్ ఇక్కడ దొరికింది పొట్ట. కత్తెవులు కొట్టడానికి వచ్చేవరా? చెట్లు గట్ట కత్తెవులకి ఎవరి కోసం? పొట్లు ఎదడానికి నాగరాజు కోసం. ఇంకేది నాగరాజు కత్తున్నా కరెక్ట్ చూపి. లాస్ట్ దొరికింది. వాటర్ తెచ్చున్నారా? ఉందా? నాగరాజు పిలు వచ్చింది. లక్కీ మై నేమ్ ఇస్ లక్కీ. మా పెద్దమ్మల కొడుకల పిల్లలు అన్నమాట. ఇద్దరు కలవలు లక్కీ లయ్య. తెచ్చాం కదా. అడుగు నాయన ఇదవులది అడుగు ఒకసారి అక్కకి. కత్తి తీసుకెళ్ళిపోతే తీసుకోండి. రండి ఒక్కొక్కరు వేసేయండి. రండి ఏంటి రండి ఒక్కొక్కరు వేసేయండి. రా లయమ్మా లయది లయ తీసుకొని రండి. లక్కీ ఉంది ఇక్కడ. లయ వస్తుంది. లయ అమ్మా రమ్మా. లయమ్మ ఒక స్మైల్ చూడు. గుడ్డేస్తా కదా ఏదది. రండి. మా పెద్దమ్మల కొడుకు పెద్దన్నయ్య శ్రీనునియ. మా శ్రీనునియ 3 సార్లు ఎలగలిగేసిన తర్వాత అప్పుడు కాలేదు. ఓ లక్కీ. చెప్పులు వేసుకుని అక్కడికి వెళ్ళిపోతాను. మీరు మాత్రం వీడియో తప్పకుండా చూడాలి గాయస్.
ఫస్ట్ వ్యూస్ అంత రావు అందుకోవాలి. కానీ వదిలిన వెలకం చేసి మరి ఇంకేంటి. పాలు ఉంచండి అక్కడ. ఇలా వచ్చి టింగ్ మనం మింగుతుంది. నీళ్ళు వేసి మొక్కండి. గుడ్డే లేదు, గుడ్డే గుడ్డు చూడలేదు. మా వదిన మా అనియ వీడియో తీస్తున్నాను. కొంచెం తీసి 3 times అయ్యి ఒళ్ళు ఉంచు దేవుడి దగ్గర. 3 సార్లు నాగేంద్ర మొక్కు పాలే 3 times అయ్యి కొంచెం వేసి 3 times అలాగే చేతి మధ్యన నువ్వు చేతి అమ్మా. కత్తి మరి అవసరం లేదు. 3 times అయ్యి మాట్లాడుకుని అదే తూరు కొట్టేస్తే ఎప్పుడు తిట్టేస్తాను. పాపా ముక్కు ముక్సేయి పాపా చూసారు కదా. కొబ్బరికాయకి రాయి తెచ్చాను. కొబ్బరికాయ కొడతామేంటి కొబ్బరికాయ లేదు మన కొబ్బరికాయ లేదు రాయితే అలా కూడా నీళ్ళు ఉన్నాయి. నీళ్ళు తీసి చేయకూడదు. నువ్వు రాయి చెప్పులు వేసుకుని బయటకు వెళ్ళిపోయి వాళ్ళకి మరి నువ్వు జాగ్రత్త. నువ్వు చూస్తావు జాగ్రత్తగా. పట్టిది ఎంత తీసి 3 times అయ్యి వాళ్ళిద్దరు వేస్తారా మొన్న పిన్ని నాకు చాలా మీకు సార్ మళ్ళీ తెలియదు లెక్కమ్మ బయట అన్ని ఫ్రీ తెలుస్తుంది రాము అని నాకు ఫ్రీ అయ్యో ఇటు అటు సైడ్కి జల్లీక ఇక్కడ ఈ సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరం తెలిసిపోతుంది ఇదిగా ఉంది గుడ్డు. నువ్వు నేను లయ పెద్దోళ్ళకి ఇంటికి పెద్దోళ్ళకి దీనికి లాడ్ కారుతుందని దీంతో నేయించాను. ఎన్ని సార్లు చూపిస్తే అన్ని సార్లు చెప్తుంటారు. వైట్ షర్ట్ మా అన్నయ్య పెద్ద అన్నయ్య. మా అన్నయ్య కాలు చూసుకోవద్దునా. రెడ్ షర్ట్ వేసుకున్నాడు కదా వీడు. కామెడీ ఏమో తెలియదు నాకు కూడా గుర్తుపట్టట్లే ఏట్ అవుతుందో. వెళ్తుంది ఇక్కడ ఉంది కదా. అయింది నీళ్ళు పెట్టి నీళ్ళు వేసి నిమిషాలు మనకి అక్కడ వేయకూడదు. కింద ప్రసాదం దగ్గర నీళ్ళు వేయి. 3 చుట్లు. స్వామి అయిపోయింది కదా అప్పుడు అన్ని ఇది కూడా చెప్తారు రెడ్ స్వామిలో. 40 రోజులు పూజలు ఇది చెప్పరు ఇదా ఏదో ఉండదు కదా కారణం. మా పెదనాన్న వదిన పెద్ద కోరికే కోరుకున్నాను. లాస్ట్ కి కొంచెం అందరూ ముగిసిన తర్వాత హారతి ఇస్తారు. అది పనికి వస్తుంది అన్నమాట. హారతి పళ్ళు తెచ్చారా అత్తయ్య? అందరూ వేసిన తర్వాత హారతి ఇస్తే అప్పుడు అందరు హారతి తీసుకున్న తర్వాత అది తెస్తుంది. 13 నిమిషాలు 14 నిమిషాలు. బాంబులు తెలుసుకున్నాం.
రోడ్ మీద కలండి వేసిన ప్లేట్లో ఉన్నాయి ఇది తేవలసిన తారాలు గట్ట ఏ తారాలు? ఈ రాకెట్లు కదా రాగులు తెచ్చాను కదా. తెచ్చాను. నువ్వు డబ్బా తెచ్చావా? నేను ఏంటంటే తెచ్చాను. నేను పెద్దవి ఒక 4. ఖాళీ అవి పొట్లు రాత్రి అప్పుడే కాల్స్తే కనిపిస్తే కానీ మా నాన్నగారు వేస్తున్నారు పొట్లో. ఈ నీళ్ళు మనం నీళ్ళు ధర పెడతాం కదా, అవి చేకొడుకున్న కొద్ది ఉంచండి. వచ్చి వేస్తాడు దాన్ని నువ్వు వేయలేదు కదా. ఏంటి? కాదు నువ్వు వేయలే. రాముడు వేసిన తర్వాత నేను వేస్తాను. కొంచెం బొట్టు తీసాలి. హారతి ఇచ్చాక పనికి వస్తుంది. ఇప్పుడు తీయకూడదు. చూడు ఈ పిల్ల పిల్లకి నేను ఇప్పుడు వెళ్ళిపోయింది. ఏ గోడం తగిలేస్తుంది. మనిషి అవక తవక అవుతున్నారు అంతే. మరి జారిపోతే ఉన్నావు పట్టుకోవా. నాకు బలం లేదు మా అయ్యా, మీ అంత బలం లేదు మా అయ్యా. బాగా బుద్ధి జ్ఞానం గట్రా రావాలని కోరుకో. ఆల్రెడీ నువ్వు జీనియస్ కదా నాన్న. తప్పలేదు ఉంటే క్షమించు. లాస్ట్ అయిపోయిన తర్వాత హ్యాపీ బర్త్డే అని చెప్పి వచ్చి నాకు పాముకి అప్పుడు అందరు విషయం చేయాలి. హ్యాపీ బర్త్డే టు యూ అనుకొని. నాకు బాయ్ కిందటి సంవత్సరం అలాగే. అవును మొత్తం కమ్మేసిన పర్లేదు అనమాట దానికి. జైపూర్లో సార్ని పొట్ట గురించి వెళ్ళాలంటే ఒక 3 కిలోమీటర్లు వెళ్ళిపోవాలి. ఎక్కడ ఉండవు. అక్కడ జయనగరం అని ఉంది, అటు మాత్రమే ఉంటాయి కొంచెం పొలాలు. అక్కడే అవి ఏటి పాము పొట్టలు అని తెలియదు. వీళ్ళు పీతల పొట్టలు లాగా ఉంటాయి. అవి పీతలు ఉంటాయి కదా, మరి ఏడు చేస్తాం తప్పదు. ఎక్కడ ఉండవు అటు. అది పాలన్నీ వేసి అన్ని వేసి పాలన్నీ వేసి ఈ పొట్లు ఆ పొట్లు అక్కడక్కడ వేస్తున్నారు. మా వేస్తారు కదా, వేసి దేవుడికి కదా వేసేలే. అదే కరెక్ట్ కొంచెం పెట్టింది పడిపోతుంది. శాత కాదు అలాగే నాగరాజు కోపం ఆవిడ. అక్షంతలు వేసి హ్యాపీ బర్త్డే. ఆపేస్తానా? ఆపొద్దు, మామూలు పేదలు కదా. తీసుకున్నా అయితే నువ్వు మూసుకొని పట్టుకోదా. తీసుకున్నా. అవునులే ఆడ తీసుకుంటాను పట్టుకో. మరి నాకు పట్టుకోను. మరి నేను మామూలు పేద నేను పేస్తాను, నువ్వు తీ వీడియో. మరి నేను పేద నువ్వు పేల్చక అంతే. వదిలే తీయాలి కదా వీడియో కోసం. అయితే ఆపేతాను. అయితే నీకెందుకు ఎంతసేపు పట్టుకోండి చెప్పు. నువ్వు ఎంతసేపు ఒక్కొక్కటి జాగ్రత్తగా ఊగండి. రండి ఇక్కడ మెల్లక్కడ పెట్టండి. అల్లక్కడికి వెళ్ళండి. పూర్తి వస్తే నేను ఆగిపోయింది. బాంబులేవి ముట్టించరు. దీంతో అంటే 5 లైటర్ కావాలి. పెద్ద బాంబు అక్కడ పెద్ద ఇంకోటి ఉంది కదా.
ఇక్కడ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది అగరబత్తి. హలో, దిస్ ఇస్ ప్రసాదము తింటున్నాను. అట్టలు పెట్టారు, ఎంత గట్టి తాళం వేసినా తీస్తే కదా తాళం వేయలేదు. రాకెట్ తాళం ఇబ్బంది అయిపోతుంది, అది బాగా. ఇటు వచ్చి నాన్న నాన్న అట్లా వస్తున్నారు కదా. ఇదా ఇదేదా అది వద్దురా. బాగుంది. ఇది లైట్తోనే వెళ్తుంది, దీంతో అవ్వదు బాగా. ఎంత లేట్ అవుతుంది, మెల్లిగా లేట్ అవుతుంది. ఇద్దరు ఎలాగ లైట్ తోటి వెలిగించి పెద్ద బాంబు ఉండవు చేతులు కట్టి తిరిగి కాదు పెట్టి కింద. ఇలాగయ్యే ఏటి కాదు, ఏటి కాదు, just ఎంత ఉంది ఇది చెట్టు అయిపోయిందా? ముట్టు తెచ్చి చేస్తున్నాను ఎందుకురా మన వయసు కదా. ఈ ఊదొత్తా అంత ఎగ్గు రావట్లేదు ఇది. ఫోన్లే అన్న గుర్తుండిపోతా. అరే బాగా పేలుతుంది. చిన్న చిన్న బాంబులతో పర్లేదు కానీ పెద్ద పెద్ద బాంబులతో అలా చేయకూడదు. కొన్ని కొన్ని వెంటనే పేలిపోతాయి. ఆడికి పోయి ఉన్నాం దానికన్నా ముందు. సుంచి బుడ్డి ఉంటదండి, సుంచి బుడ్డి ఉంటది. మరి ఇంకా రాత్రికి కాల్చండి. రోజు కాలుస్తున్నారు, రోజు కాల్సిన ఇంకా బాంబులు ఉన్నాయి. బాగా తిరుగుతున్నాయి. ఇవన్నీ పేల్చండి. ఇది బాంబా చెట్టుపట్ట? ఇంకా సరే కింద పెట్టి ముట్టు ఒక్కసారి పెట్టు, తులుతాయి. బండి తెలుసు తీయది. అది కూడా నిజమైన దేపగలే అది. ఇవి తులుతాయి బిజారి. అదే గట్టికి పేల్. హలో గాయ్స్, నాగల చవితి కూడా బాగా అయిపోయింది. లైక్ కరో, ఫాలో అందరికీ హ్యాపీ నాగల చవితి. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.